రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఘర్షణ తలెత్తింది. ఇబ్రహీంపట్నంలోని సమావేశం మందిరంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల కౌన్సిలర్లు కుర్చీలు, టేబుళ్లు ఎత్తేసి ఒకరిపై ఒకరు దూషణలకు దిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. ఏదైతే నిన్న కూడా మనం చూసాం, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంగా ఎంత ఉద్యోగ పరిస్థితులు చోటు చేసుకుంది. రాళ్లు విస్తృతి అక్కడ అద్దాలు కూడా కార్యాలయానికి అద్దాలు కూడా తగ్గిపోయాయి. ఇంకా ఖచ్చితంగా ఏదైతే ఈ ఎన్నికను వాయిదా వేయాలి, ఎందుకంటే అప్పటికే ఒక చిన్నపై కూడా ఉన్నారు. ఆకుల జారీ అయితే చిన్నపోయారు. రెండు వర్గాలు అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా బీఆర్ఎస్ వాళ్ళే దాచిపెట్టారని కాంగ్రెస్ వాళ్ళే సిగ్నల్ చేసిన వాళ్ళు పోలీసులు ఫిర్యాదు, ఇంకా హైడ్రామా ఒక హై స్కీమ్ మొత్తం కూడా అక్కడ నచ్చింది. అయితే ఈ రోజు ఉదయం కూడా అలాంటి పరిస్థితి, అలాంటి ఎక్స్టెంటే అక్కడ నెలకొంది. కానీ ఈ రోజు ఒక అబ్జర్వర్ తో పాటు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక స్పెషల్ ఆఫీసర్ ని అక్కడ నియమించింది. దీంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా నిర్వహించడం కూడా జరిగింది. దీంతో అప్పుడు సైతం కూడా కొంత మేరకు అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి వాతావరణం అంటే పోలీసుల మధ్యలో ఏదైతే ఎన్నికైతే జరిగింది, చివరికి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని ప్రవేశం చేసింది బీఆర్ఎస్ పార్టీ. 24 మంది కౌన్సిలర్లు ఉండగా మొత్తం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మ్యాజిక్ 13. సో దీంతో 15 మంది కౌన్సిలర్స్ మద్దతుతో మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ ప్రవేశం చేస్తుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 13 మందితో బీజేపీ నుంచి ఒకరు, మరొక 2 కలిసి 15 కౌన్సిలర్తో సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. అలాగే కాంగ్రెస్ కి 8 స్థానాలు ప్లస్ బీజేపీ అభ్యర్థి కలిసిన 9 మందితో కాంగ్రెస్ సరిపెట్టింది. దీంతో అక్కడ కాంగ్రెస్ బలం సరిపోలేదు కాబట్టి బయటకెళ్ళకి మరొకసారి బీఆర్ఎస్ కి అది సొంతమైపోయింది. దీంతో చైర్మన్ సుదర్శన్ రెడ్డి ఎన్నికగా టీఆర్ఎస్ వైస్ చైర్మన్ గా ఏదైతే దీనికి సంబంధించి మరో మహిళ కూడా ఎన్నికయ్యారు. సో ఏదేమైనా నిన్నటి నుంచి ఉత్కంఠకు తెరలేసినటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికైతే బీఆర్ఎస్ పార్టీ చివరికి ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.